ఇంకా రాబో దినాలంతా ప్రకృతి వ్యవసాయం మాత్రమే రక్షిస్తుంది, వేరేది ఏమి రక్షించదు. ఈ ప్రకృతి వ్యవసాయం ప్రకృతే మనకిస్తుంది. ఈ ఫర్టిలైజర్ వ్యవసాయమేను మన డబ్బులు మొత్తం వాళ్ళు తీసుకోవడానికి ప్రయత్నం, అంటే యూరియా కానీ డిఏపి కానీ స్ప్రే మందు కానీ విత్తనానికి కానీ మన డబ్బులు ఆరూపకంగా మన దగ్గర నుంచి వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాయి. ఈ సహజ సిద్ధ విత్తనాలు అయితే మాత్రం మన ఒకసారి వేస్తే మళ్ళీసారి క్రాప్ తీసుకోవచ్చు, మళ్ళీసారి వేసిన విత్తనాన్ని మళ్ళీసారి క్రాప్ తీసుకోవచ్చు, మళ్ళీసారి వేసిన విత్తనాన్ని మళ్ళీ క్రాప్ చేసుకోవచ్చు. అంటే మనం పంట వేసుకోవడానికి పనికి వస్తుంది. ఈ హైబ్రిడ్ విత్తనం ఈసారి వేస్తే మళ్ళీ కంపెనీ దగ్గరికి పోయి కొనాల్సి వస్తుంది విత్తనాన్ని. ఆ విత్తనానికి హైబ్రిడ్ విత్తనానికి అన్ని రకాల డిసీజ్ వస్తాయి. తర్వాత వచ్చేసి ఫర్టిలైజర్ ఇస్తాం. ఫర్టిలైజర్ ఇచ్చినాక ఇంకా ఎక్కువ రోగాలు వస్తుంది. ఎక్కువ రోగాలు వచ్చినాక మళ్ళీ స్ప్రే మందులు వాడాలి. విత్తనం వాళ్ళదే, తర్వాత ఫర్టిలైజర్ వాళ్ళదే, తర్వాత స్ప్రే మందులు వాళ్ళదే. మనం ఈ మూడింటికి డబ్బులు పెడుతున్నాం కనుక రైతు అందులో నష్టపోతున్నాడు, ఆ రకంగా మాత్రమే నష్టపోతున్నాడు. కనుక మనకు రైతుకు మిగులుతలేదు. ఈ ప్రకృతి వ్యవసాయంలో మనకు పాలు, పెరుగు వస్తుంది, మజ్జిగ నెయ్యి, వెన్న ఇది వస్తుంది. తర్వాత పెండ మూత్రంతో మంచి ఆరోగ్యమైన పంట వస్తుంది. పెట్టుబడి లేకుండా, అంటే మన పెట్టుబడి అంటే ఆవు మాత్రమే మనకు పెట్టుబడి, మిగతాదంతా మనకు ఆదాయమే. ఏ రకంగా చూసినా అది భూమికి వేస్తే భూమి శుద్ధి అవుతుంది. తర్వాత ప్రకృతి సహజంగా ఉంటుంది. ఈ భూతాపాన్ని తగ్గించడం వల్ల మనం